నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్ అనే లెటర్కి జనరల్గా మనం చూస్తాయంటే ఆగస్ట్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాన్న, లెటర్ ఎస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని ఆగస్టు నుంచి ఎలా ఉంటుంది. సో లెటర్ ఎస్ అనేది చాలా స్పిరిచువల్ లెటర్. అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు, సో చిన్న ఏజ్లోంచే బాగా దెబ్బతిని మోసపోయి ఫైనాన్షియల్గా, లవ్ వైజ్ కానీ, ఫ్రెండ్షిప్ వైజ్ కూడా, ఫ్రెండ్స్ కూడా మోసం చేసేస్తారు. ఎస్ లెటర్ని బాగా ఇబ్బందుల్లో పెడతారు. సో బాగా లెటర్ ఎస్ వాళ్ళు రాటు ఉంటారు. 30-40 వచ్చే కొద్దికి ఎవరిని ఈజీగా నమ్మరు. వీళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే బాగా వాళ్ళని స్క్రీన్ చేసి టెస్ట్ చేసి తప్పగా ఫ్రెండ్షిప్ చేయలే, అంటే అన్ని బాధలు పడి ఉంటారు. ఎస్ ఇస్ ఫర్ స్పిరిచువాలిటీ. చాలా వీళ్ళు ఏమంటే బేసిక్గా ఇనిషియల్గా చిన్న ఏజ్లో 18, 17, 19, 20 ఎవరంటే వాళ్ళు నమ్మేస్తుంటారు, ఎవరైనా ఇబ్బంది డబ్బులు ఇచ్చేస్తుంటారు. సో ఎస్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ. ఎస్ పీపుల్ ఆర్ వెరీ సాఫ్ట్, వెరీ సెన్సిటివ్, చాలా మంచి నేచర్ వాళ్ళు. సో ఎస్కి సంఖ్యాబలం చాల్డిన్లో 3 అంటే దేవతల గురువు. సో వీళ్ళకి మంచి, అంటే ఎవరినన్నా అందరూ మనవాళ్ళే మంచోళ్ళే అనే గొప్ప మనసు ఉంటుంది. సో ఈజీగా డబ్బు వైజ్, రిలేషన్ వైజ్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో పైథాగరస్లో ఎస్కి వాల్యూ 1. సూర్యుడికి ఉన్న మంచి లక్షణాలన్నీ వీళ్ళకి ఉంటాయి. టైంకి వాల్యూ ఇస్తారు, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తారు, ఎవరైనా ఫ్రెండ్స్ ఇబ్బందులు ఉంటే సాయం చేస్తారు, అపాత్ర సాయం చేసి ఇబ్బందులకు వెళ్ళేవాళ్ళు ఎస్ వాళ్ళు. సో ఈ 2024లో లెటర్ ఎస్ వాళ్ళకి ఎలా ఉంటుంది? సో ఎస్కి సంఖ్యాబలం 1, ఆగస్ట్కి అధిపతి సూర్యుడు. సో ఆగస్ట్లో లెటర్ ఎస్ వాళ్ళకి ఆగిపోయిన పనులన్నీ మళ్ళా స్టార్ట్ అవుతాయి. సో ఎవరికన్నా మ్యారేజెస్ కుదరకుండా ఉన్న వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో మంచి సంబంధాలు కుదురుతాయి. సో మ్యారేజ్ మేబీ 2 months, 3 months, 4 months లేటర్, బట్ మంచి వార్తలు వింటారు. సో లెటర్ ఎస్ వాళ్ళకి ఆగస్ట్లో మంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్లో ఇంకొంచెం గ్రాఫ్ పెరుగుతుంది. అక్టోబర్లో కొంచెం స్లో అవుతుంది. అక్టోబర్ కొంచెం, అంటే ఆ టైంలో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ లెటర్ ఎస్ వాళ్ళు చేయకూడదు. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి 2025 వరకు మళ్ళీ తిరుగులేదు. ఒక అక్టోబర్ నెలలో ఈ లెటర్ ఎస్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, మనీ డీలింగ్స్ చేయకూడదు అక్టోబర్ నెలలో. ఆగస్ట్ అద్భుతంగా ఉండబోతుంది. ఆగస్టులో ప్రతిరోజు ఫ్రమ్ ఆగస్ట్ 5 నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది. పర్టికులర్గా పౌర్ణమి రోజు ఆగస్ట్ 9 నుంచి ఇంకా బాగుంటుంది. చాలా మంచి వార్తలు వింటారు. వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి లెటర్స్ ఏముంటాయి, అపోజిట్లో ఉండేటువంటి లెటర్స్ ఏముంటాయి? ఇది చాలామంది అడుగుతున్నారు. సో ఇది జనరల్ స్టేట్మెంట్స్ ఇవి. అంటే మనము ఇంకా మంత్కి డేటు, మంత్, ఇయర్ చూడట్లేదు, వాళ్ళ హరస్కోప్ చూడట్లేదు, ఏం చూడట్లేదు. జనరల్గా లెటర్ ఎస్కి మంచి రిలేషన్స్ ఉండేది లెటర్ ఏతో. చాలా మంచి బాండింగ్, అంటే ఎస్ వాళ్ళని ఇలా పెడితే వాళ్ళ మొహం చూసి అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. సో లెటర్ ఎస్కి ఏకి ఒకే ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెన్స్లు రావు. ఒకవేళ మ్యారేజ్కి అయినా కూడా లెటర్ ఎస్, ఏ, నెక్స్ట్ కాంబినేషన్ జే, నెక్స్ట్ కాంబినేషన్ వై, నెక్స్ట్ వచ్చేసి ఎస్. లెటర్ ఎస్కు మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ విత్ కండిషన్స్. ఎందుకంటే లెటర్ ఎస్ వాళ్ళు దెబ్బతినేవాళ్ళు. ఇంకొక లెటర్ ఎస్ వాళ్ళని చేసుకున్నప్పుడు నేనైతే న్యూమరాలజీ పరంగా సలహా తీసుకొని, భార్య ఎస్, భర్త ఎస్ అయితే జాగ్రత్తలు తీసుకొని మ్యారేజ్ చేసుకోవాలి. అదొకటి. పడంది వచ్చేసి కొంచెము 50-50 ఉండేది బి లెటరు, కే లెటరు, ఆర్ లెటరు, 50-50. అస్సలు మ్యాచ్ కాంది లెటర్ యు లెటరు, వి లెటరు, డబ్ల్యూ లెటరు. వి అయితే అస్సలు మ్యారేజ్లు చేసుకోకూడదు. వి, యు, వి, డబ్ల్యూ. నెక్స్ట్ ఎస్కి యాంటీ ఉండేది లెటర్ ఎన్. రీసెంట్గా పెద్ద సెలబ్రిటీస్, సినిమా స్టార్స్ ఇద్దరు ఎస్, ఎన్, ఇబ్బంది, డైవర్స్ అయ్యింది.
సో ఇదేమంటే న్యాచురల్ లెటర్ ఎన్ అంటే 5, ఎస్ అంటే 3, చైల్డ్ ఇన్ సిస్టమ్ 3కి 5 పడదు. డేట్ ఆఫ్ బర్త్లు చూసుకుంటే 28 పుట్టినారు, ఈయన 23న పుట్టారు, కాంబినేషన్ బాగుంది. లెటర్ మ్యాచింగ్ మిస్ మ్యాచ్ అయ్యింది. సో లెటర్ ఎస్కి ఎన్ వద్దు, ఈ లెటర్ వద్దు, హెచ్ లెటర్ వద్దు, ఇవి కంప్లీట్ యాంటీ. తర్వాత లెటర్ ఎస్కి పి లెటర్ కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది. VUVW NHE P అవాయిడ్ చేసుకోవాలి. మిగతా లెటర్స్ అన్నీ న్యూట్రల్ లెటర్స్ ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే పర్టికులర్ 2024లో ఎస్ పక్కన ఏ వచ్చిన వాళ్ళకి ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎస్ పక్కన ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శామ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే సో ఎస్ పక్కన ఏ ఉన్న వాళ్ళకి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితం. అంటే ఒక నెల బాగుండి ఒక నెల బాగాలేకుండా. ఎస్ పక్కన యూ వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది లైఫ్. సో ఎస్ పక్కన హెచ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఒడిదొడుగులు ఉంటాయి. లైక్ సురేష్, ఎస్ పక్కన అంటే శరత్, ఒడిదొడుగులు ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో లెటర్ ఎస్ పక్కన ఏ లెటర్ ఉంటే బాగుంటుంది కూడా మనం చాలా స్టడీ చేసాము. సో మన క్లయింట్స్కి అయితే అది చాలా జాగ్రత్తగా ఆ పక్కన ఏ లెటర్ యాడ్ చేయాలి, ఎక్కడ న్యూట్రలైజ్ చేయాలి, ఏ లెటర్లో 7th ప్లేస్లో ఓవల్ ఉండొచ్చా ఉండకూడదా, అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి దే కెన్ ఓవర్కమ్. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 is a number for family problems, quarrels, divorce. 27 number depression number. 31 also is equal to 13 death number. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888 8688157777 9966000317 9966000317 9133 789 199 9133 789 199. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా
అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.